అవును. ఇక నేను నక్సలైట్గా మారాలనుకున్నా తెలంగాణలో పోటీ చేసే ఆసక్తి లేదు. నన్ను హైదరాబాద్కు రావద్దన్నోళ్ళు రాహుల్కు చెప్పండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఇక 9వ పేజీలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నక్సలైట్గా మారాలనుకున్న టీనేజ్లో అసమానతలను చూసి చలించిపోయే హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. హైదరాబాద్ ఎవరు జాగీరు కాదని తెలంగాణకు రానివ్వమనే వారికి తన సమాధానం ఇదేనని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీకి హాజరయ్యే ముందు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తన టీనేజ్ చివరి రోజుల్లో సమాజంలో ఉన్న అసమానతలను చూసి చెల్లించిపోయానని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో తుపాకీ పట్టి నక్సలైట్గా మారిపోవాలని అనుకున్నాను అని తెలిపారు. సరిగ్గా అదే సమయంలో తన సోదరుడు చిరంజీవి గమనించి సమాజానికి ఉపయోగపడే ఓ నిర్మాణాత్మకమైన మార్గం వైపు మళ్లించారని చెప్పారు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ భేదాలను తీసుకురావడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ లెక్కన చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారన్నారు. ఉక్కు పనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాతీనని, ఆయన మాతృభాష హిందీ కాదన్నారు. సామాన్య ప్రజలు రాజకీయాలపై అవగాహన లేదని వారు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సిందేనని అన్నారు. తెలంగాణ జనసేనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్పై ఉందన్నారు. కానీ తెలంగాణలో తనకు బలమైన క్యాడర్ ఉందని, 2007 నుంచి అంతకంటే ముందు నుంచే కూడా తెలంగాణ యువత తనను నమ్మి తనతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ కాకుండా, జాతీయ పార్టీలు కాకుండా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏమైతా ఉంది? గతంలో దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ నేను ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా సహకరించింది, నా సభలకు పర్మిషన్లు ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం నొస్తా ఉంది? నా సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? పర్మిషన్ ఇవ్వడంతో పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ప్రాంతీయ వాదం తీసుకొస్తా ఉన్నాడు. అయ్య జాగీరా తెలంగాణ అయ్య జాగీరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అట్లంటే తెలంగాణ అయ్య జాగీరా అంటే దాదాపు ఇప్పుడు అట్లంటే భారతదేశం సంబంధించినటువంటి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేటువంటి రాహుల్ గాంధీ, మీ రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీని తెలంగాణకు పిలిపియొద్దు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు నా సభకు పర్మిషన్ ఇచ్చేటువంటి బీఆర్ఎస్ మీరు ఎందుకు ఇస్తలేరు? భయమా? పవన్ కళ్యాణ్ దీనికి వస్తే భయమా కాంగ్రెస్ పార్టీకి? లేకపోతే ఇదంతా ఎంటకుండి మరి ఏవైతే ఈయన తొత్తు చంద్రబాబు నాయుడు చేపిస్తూ ఉంటా